వచ్చిన అవకాశం పట్ల సంతృప్తి లేదు, కొత్త అవకాశం కోసం ప్రయత్నించారు. అది తప్పు లేదు, కాకపోతే సంస్కారయుతంగా మాట్లాడచ్చు. కొన్నిసార్లు తప్పులు ఎట్లాగ దెబ్బతింటుందంటే, ఇప్పుడు దానం నాగేందర్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు, కానీ ఆ తర్వాత ఆయనకేమో కాంగ్రెస్సే ప్రాణం. మళ్ళీ రాజశేఖర రెడ్డితో మాట్లాడుకుని వచ్చి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాడు, ఓడిపోయాడు, దెబ్బతిన్నాడు. అయితే మళ్ళీ ఏదో ఒక ఇది ఇచ్చి కూర్చోబెట్టారు రాజశేఖర రెడ్డి. తర్వాత ఇప్పుడు ఆయన మొన్న బీఆర్ఎస్లో చేరడం వల్ల 2 సార్లు కాంగ్రెస్ తరపున వర్కౌట్, కానీ మొన్న బీఆర్ఎస్లో చేరితే ఎమ్మెల్యేకి గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీట్ ఇచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం నిన్న ఆయన లెక్క ఏంటి, ఎమ్మెల్యేగా ఉంటూనే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీనే కదా గవర్నమెంట్, కాబట్టి ఎమ్మెల్యేగా రాజీనామా చేయరు, ఎంపీగా గెలిస్తే ఓకే, లేకపోతే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున కొనసాగుతారు. అనర్హత వేయటని చెప్పి ఇచ్చినా ఏం కాదు, కాంగ్రెస్కి అటాచ్డ్గా కొనసాగుదాం అనుకున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆయన రాజీనామా చేసి పోటీ చేయమని చెప్పింది. మరొక వైపున కావ్య, ఎవరికైతే కడియం శ్రీహరి గారు అమ్మాయికి సీట్ ఇచ్చి, కడియం శ్రీహరి గారు ఆల్రెడీ గెలిచారు, మన ఎమ్మెల్యేగా రాజయ్యని పక్కన పెట్టి మరి సీట్ ఇస్తే గెలిచిన ఆయన తన కుమార్తెకి సీట్ అడిగితే బీఆర్ఎస్ ఇచ్చింది. తీరా చూస్తే ఆమె చేతన వద్దని చెప్పించి ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ తరపున ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారు లేదా, ఆయన కూడా రాజీనామా చేయమని చెప్తుంది పార్టీ. ఈ రెండిటిలో ఏం జరుగుతుంది నెంబర్ 1. రెండవది, వీళ్ళతో పోల్చుకుంటే కేకే, ఆయన అంతే 2 సంవత్సరాలు ఇంకా రాజ్యసభ ఉంది, ఆయన రాజీనామా చేస్తారు లేదా, ఇది చూడాల్సి ఉంది.